ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా లక్షర్పేట మున్సిపాలిటీలో భారతరత్న దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా లక్షర్పేట మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ఆదేశాల మేరకు మంగళవారం రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశానికి సాంకేతికతను తీసుకువచ్చింది రాజీవ్ గాంధీనేనని, దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీనేనని అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశాన్ని నిలిపిన ఘనత ఆయనదేదని గుర్తు చేశారు. దేశంలో పేదరికాన్ని పారద్రోలి సమసమాజ స్థాపనకి రాజీవ్ గాంధీ చేసిన కృషి ఎప్పటికీ మరవలేమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు చింతా అశోక్ కుమార్, పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్, మాజీ ఎంపీటీసీ మడిపల్లి స్వామి, చుంచు రవి, గుత్తికొండ శ్రీధర్, నవాబ్ ఖాన్, ఉత్తూరి రవీందర్, కొత్త వెంకటేశ్వర్లు, అమీర్ ఖాన్, హాజీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ కాంగ్రెస్ జిందాబాద్ కాంగ్రెస్ జిందాబాద్ ప్రేమ్సాగర్ రావు గారి నాయకత్వం ప్రేమ్సాగర్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి సురేఖమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. మాజీ ప్రధాని శ్రీ సోనాలి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా లక్షపేట్ మున్సిపల్ ఆధ్వర్యంలో లక్షపేట్ మున్సిపల్ ప్రెసిడెంట్ ఎండి ఆరిఫ్ గారి ఆధ్వర్యంలో ఈ ఒక కార్యక్రమం వర్ధంతి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆదేశానుసారం, రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం, సురేఖమ్మ గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాజీవ్ గాంధీ చేసినటువంటి సేవలు మరియు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో కూడా ఇవాళ బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు రాబో కాలంలో కూడా అతని కొడుకు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ 4వ తారీఖు తర్వాత 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తారని మేము ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మా యొక్క కార్యకర్తలు నవాబ్ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఒక కార్యక్రమం ముగిస్తాం. జై కాంగ్రెస్. మంచిగా బీద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా ప్రతి బీదవానికి మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలలో మన్నలు పొందిన మా ప్రియతమ నాయకులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఈ కాలంలో మన మధ్యలో లేనందుకు బాగా బాధపడుతూ చింతిస్తూ మరి అలాంటి వ్యక్తి ప్రధానమంత్రిగా లేకపోవడం మన భారతదేశానికి లోటుగా భావిస్తూ మరి ఈరోజు మరి మన ప్రియతమ నాయకులు వారి వారసులు ఇందిరాగాంధీ గారి మనవడు రాజీవ్ గాంధీ గారి కుమారుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా మన ఇండియా కూటమికు అధ్యక్షత వహిస్తూ మరి వారికి ప్రజలందరూ పెద్ద ఎత్తున గెలుపును ప్రసాదించి పెట్టాలని ప్రజలందరి కోరుకుంటూ మరి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఘన విజయము వస్తుందని మేము భావిస్తూ మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి కార్యకర్తకు ప్రతి ఓటర్కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి రాబోయే రోజుల్లో మరి వచ్చే నెల 4వ తారీఖు నాడు ఏదైతే రిజల్ట్ ఉన్నదో మరి ఆ మరుసటి రోజే ఆ రిజల్ట్ అనంతరం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ భారతదేశానికే వెన్ను తీసుకొచ్చి పెట్టేలా. మంచిర్యాల జిల్లా భీమవరం మండలం అంకుశాపూర్లో అటవీ అధికారులు వేస్తున్న ట్రెంచ్ వివాదాస్పదంగా మారింది. భీమవరం మండలం అంకుశాపూర్ గ్రామ శివార్లోని సర్వే నెంబర్ 140లో గత 50 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూముల్ని మిషన్ కాకతీయ చెరువుని అటవీ అధికారులు ఆక్రమిస్తున్నారని రైతులు ఆందోళన చేపట్టారు. అటవీ అధికారులు చెరువును పూడ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ అధికారులు వేస్తున్న ట్రంచ్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. నిరుపేదలు, దళితులు సాగు చేసుకున్నటువంటి పోడు భూములు, పోడు సాగు చేసుకున్నటువంటి ప్రాంతాలని పోడు గ్రామాలుగా గుర్తించకపోగా ఎఫ్ఆర్సీ కమిటీలు వేయకపోవడం కారణంగా పోడు భూములను సర్వే చేయడం కానీ గుర్తించడం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ అధికారులు ఉద్దేశపూర్వకంగా పోడు రైతులకి అన్యాయం చేస్తున్నారని నిలదీశారు. న్యాయం జరిగేంత వరకు పోరాడతామని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. డిపార్ట్మెంట్ ఎందుకు వచ్చిందో అర్థమైతలేదు.
మేము ఇక్కడ దౌర్జన్యం డిపార్ట్మెంట్ ఏం చెప్తే కదా అనుకుంటూ వచ్చినాం ఇంతవరకు. లాఠీలు పట్టుకొని వచ్చిన మా మీద దౌర్జన్యం చేసడానికి మేము ఎవరినేమన్నాం? మేము చేసిన పోడు భూములకు మాకు కావాలని అంటున్నాం అంతే. మా పోడు భూములు మాకు కావాలి. దయచేసి మాకు ఈ ఫారెస్టులు మాకు కొద్దిగా సహకారం చేయాలని మేము అనుకుంటాను. మీరే వచ్చి మీరు ఇబ్బంది పెట్టబడుతుంది. ఈ పిల్లర్లు కూడా ఎప్పుడు వేసిన జిల్లా నుంచి వచ్చిందని చెప్పి మొత్తం లాఠీలు పట్టుకుంటా సార్. ఇప్పుడు చెరువులు కూడా పని ఉన్నా సార్ ఎక్కడన్నా ఇరిగేషన్ దాంట్లో ఇరిగేషన్ చూడండి సార్, ఇంతమంది రైతులు మొత్తుకుంటా కూడా ఆపకుండా ఆ దౌర్జన్యం కొద్దీ మళ్ళీ బలవంతంగా వాళ్ళు చేయననంగా కూడా వాళ్ళతో బలవంతంగా చేపిస్తాను. వాళ్ళ ఓనర్ చెప్పిండు, డ్రైవర్ చెప్పిండు, అయినా కానీ చేసులు ఆపుతలేరు. ఎంతవరకు కరెక్ట్ అనేది మేము బెదిరిస్తుడు కాదు మేడం, మేము రిక్వెస్ట్ చేసినాం. అరే ఆగండి మేడం అంటే కూడా మీరు ఆగుతలేరు. మీరు చెయ్యండి వాళ్ళతో మీతో పని అని వాళ్ళని బెదిరిస్తాను కదా, వాళ్ళని డ్రైవర్ని. మీరు అరే వాళ్ళు చెయ్యము మేము మొర్రో అంటే వాళ్ళతో మాకు ఇబ్బంది ఏందని మొర్రో అంటే బలవంతంగా చేపిస్తాను. వాళ్ళ ఓనర్ చెప్పిండు, డ్రైవర్ సార్ మేము రిక్వెస్ట్ చేసిన సార్ దీన్ని ఇప్పుడు చేస్తే ఇప్పుడు చేయంగానే అవుతుందా సార్? మేము రిక్వెస్ట్ మేడం ఎప్పుడు కానీ సార్ ఇప్పుడు ఆయన ఏమంటానంటే నేను రేపు సార్ నేను ఏ లెటర్ ఇచ్చినా కూడా 4 తారీఖు దాకా వెళ్ళాను, ఎలక్షన్ కోడ్ ఉంది తర్వాత చేద్దామని చెప్పిండు. ఆయన డైరెక్ట్ కలెక్టర్ తోటి చెప్తాడు అన్న సార్ మేము మందు చచ్చిపోవడానికి కూడా రెడీ ఉన్నారు సార్ రైతులు. వీళ్ళు ఎవరో ఒకరు లేస్తారు, ఖచ్చితంగా చచ్చిపోతారు. మేము చెప్తాను సార్, కొద్దిగా 5 తారీఖు దాకా ఎమ్మెల్యే సార్ వచ్చేదాకా ఉండండి, ఆ లెటర్ ప్యాడ్ ఉంటాము. ఇప్పుడు ఆల్రెడీ అందరం కూడా తీస్తాను, ఈ చెరువును కూడా వీడియో తీస్తాను. ఇప్పుడు ఈ చెరువుని ఈ భూమిని పార్శ్వ భూమిని కొంటామా మా సందులో పెట్టుకునేది కాదు సార్ గారు. ఈ చెరువు కింద 200 కుటుంబాలు ఆధారపడి పొలాలు చేసుకుంటున్నాయి సార్. ఇది ఇప్పుడు మనం ఉన్నది అంకసాపూర్ గ్రామ శివారు 140 సర్వే నంబరు. ఇది కుందారం రిజర్వ్ ఫారెస్ట్, కుందారం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తుంది. ఈ అంకసాపూర్ గ్రామ శివారులో ఉన్న 140 సర్వే నంబర్ మొత్తం కూడా రిజర్వ్ ఫారెస్ట్ కుందారం పరిధిలోకి వస్తుంది. 140 సర్వే నంబర్లో ఎటువంటి రెవెన్యూ భూమి లేదు. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియో, ఒకసారి చూడండి. ఇక్కడ ఎక్కడ కూడా సాగులో లేని భూమి ఇది. దీనికి ట్రెంచ్ కొడుతుంటే ఈ గ్రామానికి చెందిన దర్శన రమేష్ అనే గత మాజీ సర్పంచ్ వాళ్ళ తమ్ముళ్ళు ఇంకా కొంతమందిని వేసుకొని వచ్చి వర్క్ డిస్టర్బ్ చేయడం, మా డ్యూటీకి అడ్డుపడడం జరుగుతున్నది. ఇది చట్టరీత్యా నేరం. ఆయన పైన కేసు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేము ఎటువంటి రెవెన్యూ భూమిలోకి వెళ్ళి ట్రెంచ్ కొట్టట్లేదు, ఫారెస్ట్ బార్డర్లోనే ట్రెంచ్ కొడుతున్నాము. అది మా విధి నిర్వహణలో భాగంగా చేయాల్సిందే. మాకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం, ఎవరి దగ్గర భూమి లాక్కోవాలన్న ఉద్దేశాలు మాకు ఉన్నాయి. ఉద్యోగపరంగా అడవిని కాపాడడం మా ఉద్యోగం కాబట్టి దాన్ని ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా చేస్తాం. నుంచి ఎవరేమి చెట్లు కొట్టాలి సార్. మిగతా పాతలు చేసుకుంటాను, కొత్త ఎవరేం కొట్టలే ఉన్నాం. మళ్ళీ కొంచెం చెట్లు విరిగిన దీని అసరా చేసుకుని వచ్చి మళ్ళా రాత్రి అక్రమంగా ఈ బండలు 50 ఏళ్ళ ఉంది. ఈ గట్టిన బండలు మొన్న 50 ఏళ్ళు రాత్రి అక్రమంగా కట్టిళ్ళు. మళ్ళీ చేసి పట్టుకొచ్చి ఈ చెరువుని ఆక్రమిస్తాం, చెరువుని అక్రమం కూడుపుతాం. చెరువు మిషన్ కాకతీయ పని చేసినాం. దీనికి ఒక 20 లక్షలు పెట్టి డెవలప్ గవర్నమెంట్ చేస్తే దీన్ని కూడుపుతాం. రేంజర్ ఇన్స్టిట్యూట్ ఇరిగేషన్ పర్మిషన్ లేదు సార్. ఇరిగేషన్ వాళ్ళకు చెరువు ఉంటే దాన్ని ఊడుపాలంటే ఇరిగేషన్ పర్మిషన్ కావాలి, తట్టని మట్టి తీసుకొస్తే పర్మిషన్ కావాలి. అసలు ఇరిగేషన్ లో డైరెక్ట్ బాధ్యత రేంజర్ ఇష్ట ప్రకారంగా మట్టి తీసి దీన్ని కూడిపోయి చేస్తాను. దీని కింద 100 మంది రైతులను 100 మంది రైతులు బతుకుతాను చెరువు కింద. ఈ చెరువుని అక్రమంగా కూడిపు చేస్తాను. మళ్ళీ ట్రెంచ్ తవ్వుతాడు. మేము పోడు భూములు రేవంత్ రెడ్డి గారు మొన్న ఆదిలాబాద్ సభలో చెప్పిండు, పోడు భూములు వ్యవసాయం ఇస్తారు చెప్తే కూడా ఇయ్యడు. రేవంత్ రెడ్డి కాదు, ఆయన పట్టాలు ఇయ్యడు అంటాడు డైరెక్ట్ రేంజర్. పోడు పట్టాలు ఇయ్యడు. మీకు తవనీయం మేము ట్రెంచ్లు చేస్తాం, రైతులు నువ్వు పడితే నువ్వెవరు అంటాడు. మేము ప్రజల తరపున నాయకులు, ప్రజలకు కష్టమైతే ఒక లీడర్ బెదిరిస్తాను. ఇంకా
ఎవరని అంటారు? ఇటువంటి ముఖ్యమంత్రి ఎవరని అంటారు? సార్, ఇదే పోడు భూములు గంగిపేలు ఉన్నాయి సార్. ఇదే రేంజర్ కస్టమర్స్ లా ఆయనకి ఇట్లా గౌరవం ఉంటే, ఆయన డ్యూటీ మీద నిజాయితీ ఉంటే రేపు గంగిపల్లికి పోయి ట్రెంచ్ తోమని చెప్పండి. మొత్తం మేమందరం ఎస్సీ నేతగాని సంఘం సార్. ఆడ 250 నుంచి 300 ఎకరాలు ఆల్రెడీ కబ్జా గురై మామిడి తోట పెట్టున్నాయి. బోర్ లేసి కరెంటు లైన్ గుంచి అలా జోలి పోతలేడు. కేవలం ఇక్కడ దళితులు ఉన్నాం, ఇక్కడ ఉన్నారు. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.